వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్పృహలోకి వచ్చి నిజాన్ని జ్యోతి సూర్య దగ్గర బయటపెట్టిన పద్మమ్మ, అరెస్ట్ అయిన ఇందుమతి జీవన. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఇందుమతి గురించి పద్మమ్మ జ్యోతి సూర్యల దగ్గర ఏం నిజాన్ని బయటపెట్టింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రావాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే మీకు మా నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు రీచ్ అవుతుంది. అలాగే లేటెస్ట్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. మరి వీడియోలోకి వెళితే గనక స్వామీజీ దగ్గర అయితే నిజాన్ని తెలుసుకున్న ఆనంది, ఆదిత్య, పూజారి తాత వీళ్ళందరూ కూడా జ్యోతి సూర్యల దగ్గరికి వెళ్తారు. జ్యోతిని చూసి ఆనంది ఏడుస్తూ ఉండేసరికి, ఏమైంది కుట్టి, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఇప్పుడు ఏమైందని, ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈ సమయంలో, ముగ్గురు కలిసి వచ్చారు అని చెప్పేసి జ్యోతి అలాగే మాట్లాడుతూ ఉంటే ఈలోపు సూర్య వస్తాడు. సూర్య వచ్చేసరికి, ఏంటి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు కుట్టి అని చెప్పేసి అలా అంటూ ఉండేసరికి ఆనందిని ఏం మాట్లాడదు, ఏడుస్తూనే ఉంటుంది. చెప్పు ఆనంది, నీ సంతోషకరమైన విషయాన్ని నీ నోటితోనే చెప్పు అని ఆనందిని అంటాడు ఆదిత్య. ఆ మాటకి తనేం మాట్లాడలేక మాటలు రావు. చాలా ఇదైపోతూ ఉంటుంది, ఎమోషనల్ అయిపోతూ ఉండేసరికి, అసలు ఎందుకు కుట్టి అలా అయిపోతుంది చెప్పు ఆదిత్య నువ్వైనా అని చెప్పేసి అంటది జ్యోతి. ఆ మాటకి వాళ్ళు చెప్పలేరమ్మా, నేను చెప్తాను, ఈ ఆనందకరమైన సంతోషకరమైన వార్తని నేనే నా నోటితో చెప్తాను, ఎందుకంటే ఇదంతా కూడా నా గురించే జరిగిందేమో, అందుకే ఇప్పుడు నా చేతుల మీదగానే ఈ బంధం మళ్ళీ నిలబడుతుంది అని చెప్పేసి ఆ విధంగా పూజారి తాత అయితే అంటాడు జ్యోతి సూర్యల దగ్గర. అప్పుడే ఇందుమతి కూడా వస్తుంది. అమ్మో ఇదేంటి వీళ్ళు ఇలా వచ్చేసారు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది, కానీ ఏం మాట్లాడదు. అప్పుడు జ్యోతి ఏమో ఏమైందో చెప్పకుండా మీలో మీరే ఇదవుతారేంటి అని చెప్పి అంటది. అప్పుడు పూజారి తాత చెప్తాడు, ఏం లేదమ్మా జ్యోతి, ఇదంతా కూడా నీ అదృష్టం అని చెప్పుకోవాలి, నీ కన్నబిడ్డ మరెవరో కాదమ్మా ఆనందియే అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు, నా కన్నబిడ్డ అదే ఆనంది ఏంటి అని చెప్పి అనేసరికి, అవునమ్మా వీళ్ళు చిన్నప్పుడే కొన్ని పరిస్థితుల కారణంగా పిల్లలు మారిపోయారు, ఇదిగో అలా మారిపోవడానికి కూడా కారణం ఈ ఇందుమతినే, అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి చిన్నప్పుడు వీళ్ళిద్దరిని మార్చేసిద్ది కదా పిల్లల్ని, మార్చేసిందంతా కూడా చెప్తాడు పూజారి తాత. పూజారి తాత చెప్పిన తర్వాత కొంతకాలం క్రితమే ఆనందికి కూడా నిజం తెలిసింది, తల్లి తన కన్న తల్లిదండ్రులు మీరిద్దరే అని. కాకపోతే అప్పుడు మీకు ఒకవేళ ఆనంది గనక మీకు అసలైన జీవనాన్ని తెలిసిన, లేదంటే జీవనే మిమ్మల్ని అమ్మ నాన్న అని పిలిచినా మీ ప్రాణానికి ప్రమాదం అని మీకు గండం ఉందనే విషయం స్వామీజీ చెప్పారు, అందుకే ఆగిపోవాల్సి వచ్చింది. కానీ ఈరోజు మేము చూపిస్తే మళ్ళీ అసలు మీకు ఇంకెలాంటి గండం లేదని చెప్పి తెలిసింది, అందుకే ఈ రోజున మీకు నిజం చెప్పేద్దామని చెప్పి దగ్గరుండి తీసుకొచ్చానమ్మా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా జ్యోతి, నీ కూతుర్ని నీ దగ్గరికి మళ్ళీ చేరుస్తున్నాను అని చెప్పేసి ఆనందిని దగ్గర నించోపెడతాడు. అప్పుడు ఇందుమతి ఏమో చాలా షాక్ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను దాచిన నిజం ఇప్పుడు బయటపడిపోయింది, ఇప్పుడు కానీ జ్యోతి నమ్మిందంటే ఏముండదు, లేదు అది జరగడానికి వీల్లేదు, జీవితం నాశనం అయిపోవడానికి వీల్లేదు, అలాగే నా గురించి కూడా అసలు నిజం బయటపడడానికి వీల్లేదు అని చెప్పేసి తనలో తానే అనుకుంటా ఉంటుంది ఇందుమతి అయితే. పూజారి తాత చెప్తూనేమో, ఇదిగో ఇది అంతటికి కారణం ఈ ఇందుమతినే కారణం అని చెప్పి అనేసరికి అప్పుడు అందరూ ఇందుమతిని చూస్తే కోపం తెచ్చుకొని, అసలుకి ఏమనుకుంటున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా, మీ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే ఇక్కడ వచ్చి నమ్మే వాళ్ళు ఉన్నారనుకుంటున్నారా, అసలు మీరేంటి, మీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఆ విధంగా ఇందుమతి అయితే అంటది. లేదు ఇది కొత్త నాటకంలా ఉంది జ్యోతి, ఆస్తి దక్కించుకోవడానికి నాటకం ఆడుతున్నట్టున్నారు అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి. ఆ మాటకి, అదేంటి వాళ్ళు మాత్రం ఎందుకు అబద్ధం చెప్తారు, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి జ్యోతి అంటది. ఆ మాటకి సూర్య ఏమో, అసలు ఏం మాట్లాడుతున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు, పూజారి తాత అబద్ధం చెప్పే మనిషి కాదు, అలాని ఇందుమతి అబద్ధం చెప్తుందని నేను అనుకోవట్లేదు,
అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి కన్ఫ్యూషన్లో ఉంటారు. ఇక కన్ఫ్యూజన్ ఏమీ లేదమ్మా, మీ జీవితాలు మారిపోయినాయి, ఇక ఆనందియే మీ కూతురు అని చెప్పేసి పూజారి తాత మళ్ళీ చెప్తాడు. అప్పుడు ఆదిత్య కూడా అంటాడు, అవును మావయ్య, అవునత్తయ్య, ఆనందియే మీ కన్న కూతురు. ఇన్ని రోజులు కూడా తను నిజం చెప్పలేకపోవడానికి కారణం ఉంది. అదేంటి అంటే తను అమ్మ అని పిలిస్తే మీ ప్రాణానికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందని ఒక స్వామీజీ చెప్పారు, అందుకే ఆగిపోయింది. ఇప్పుడు ఈ రోజున నిజం తెలిసింది, ఈ గండం ఇంకా పోయిందని తెలిసింది, అందుకే మేము అందరం కూడా దగ్గరుండి వచ్చాము. ఈ విషయం తెలిస్తే మీరు ఎంత సంతోషిస్తారనుకున్నాము అని చెప్పి ఆదిత్య అంటాడు. ఇక ఆ మాటకి జ్యోతికి సూర్యకి ఏం చేయాలో అర్థం కాదు. అసలుకి ఏం జరుగుతుందండి? జీవన జీవన మరి మన ఇంట్లోనే ఉంది కదా, ఇప్పుడు ఆనంది జీవన ఏంటి? నాకేం అర్థం కావట్లేదు, అయ్యో ఏంటిదంతా అని చెప్పేసి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోతి. నువ్వేం కంగారు పడకు, నేను మాట్లాడతాను, నేను కనుక్కుంటాను కదా అని చెప్పి సూర్య అంటాడు. ఇక అప్పుడు ఇందుమతికి ఇంక ఇదే సరైన అవకాశం అనుకొని, ఏంటిది అసలు మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఈ ఆస్తికి మళ్ళీ వారసురాలివి అయిపోదాం అనుకుంటున్నావు కుట్టి? వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఈ కుట్టిని ఈ ఇంటికి తీసుకొచ్చి తనే వారసురాలని చెప్తే ఆస్తిలో తనకి మిగతా వాళ్ళకు కూడా ఎంతో కొంత భాగం ఇస్తానని ఉంటుంది. అందుకే ఈ పూజారి తాతను కూడా తీసుకొచ్చి ఇలా అబద్ధాల మీద అబద్ధాలను చెప్పించేస్తుంది అని చెప్పేసి అంటే, ఆదిత్య ఏమో, చూడండి ఇందుమతి గారు, మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నిజం, పచ్చి నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పచ్చి నిజం, ఆనందియే జ్యోతి సూర్యల కన్నబిడ్డ అని చెప్పి అనేసరికి, ఏంటి ఆదిత్య, నీకు ఆస్తికి కొదవలేదు కదా, డబ్బుకి కంగారేం లేదు కదా, మరి ఎందుకు నువ్వు ఈరోజు కుట్టిని తీసుకొచ్చి ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? ఏం ఆశించి నాటుతున్నావు? అదేదో నీకు ఆస్తిని ఇవ్వమంటే మీ జ్యోతి సూర్యలే ఖచ్చితంగా ఇస్తారు కదా, అంతేగాని ఏదన్నా డబ్బులు కావాలంటే అడగండి, అంతేగాని వారసురాలు అది ఇది అని చెప్పి ఈ ఆస్తికి ఎసరు పెట్టకండి అని చెప్పి అంటే, ఇంకా ఆ మాటకి ఆదిత్య కోపం వస్తుంది. ఆదిత్య కోపం వచ్చి, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా అంటే, ఆ ఇందుమతి మళ్ళీ, ఆహా, మీ అమ్మ మిమ్మల్ని గెంటేసింది కదా ఇంట్లో నుంచి, ఇప్పుడు మీ నాన్న గురించి ఇంట్లోకి తీసుకొచ్చింది, మళ్ళీ మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి గెంటేస్తుందన్న భయంతో ముందే ఈ ప్లాన్ చేశారా? ఓకే, ఆనందిని ఈ ఇంటికి తీసుకొచ్చి జ్యోతి సూర్యుల అసలైన వారసురాలని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేసినంత మాత్రాన వాళ్ళే ఇంకా అనుకుంటున్నారా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అని చెప్పేసి ఇంకా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇందుమతి. ఆ మాటకి ఇంకా ఆదిత్యని కూడా చెడమడా తిట్టేస్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి కోపం వస్తుంది ఆదిత్యకి. అసలు మీరు మాట్లాడేది కరెక్ట్ కాదండి, మేము నిజం చెప్తున్నాము అని అంటుంటే మీరు ఇంకేదేదో మాట్లాడతారేంటి అని చెప్పి అంటాడు ఆదిత్య. ఆ మాటకి ఇందుమతి ఏమో, అదే అర్థమవుతుంది, మీరు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు, ఇప్పుడు అబద్ధాలను తీసుకొచ్చి నిజం ఇది నిజం అని 10 సార్లు చెప్పినంత మాత్రాన అది నిజం అయిపోతుంది అనుకుంటున్నారా? చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటికి అసలైన సిసలైన వారసురాలు మా జీవన, తనకి ఈ ఇంటి మీద సర్వాధికారాలు సర్వహక్కులు ఉన్నాయి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే కూర్చుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నావు? ఏమయ్యా పూజారి తాత, నువ్వు అసలుకి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ ఆనందిని తీసుకొచ్చి ఇలా చెప్తే నీకు ఎంత ఇస్తానందేంటి ఆనంది అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి. ఆ మాటకి పూజారికి కూడా కోపం వచ్చింది. ఏంటమ్మా అది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? అసలు నోటుకొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఆనందియే ఈ ఇంటి అసలు బిడ్డ అని చెప్తుంటే నువ్వు మళ్ళీ వేరే ఇంకేదో మాట్లాడుతున్నావు. డబ్బులకి లింక్ పెడుతున్నావు ఎందుకు? ఆస్తులకి లింక్ పెడుతున్నావు ఎందుకు? మేము మాట్లాడేది జ్యోతి కన్నబిడ్డ అని చెప్తున్నాం తప్ప ఈ ఇంటికి వారసురాలని చెప్పి అంటున్నానా అని చెప్పేసి పూజారి తాత కూడా తిడతాడు. తిట్టేసరికి ఆ మాటకి, లేదు మీరు అందరూ కావాలని నాటకం ఆడుతున్నారు, కొత్త నాటకమే స్టార్ట్ చేశారు, నాకు అర్థమవుతుంది, మీరు అసలు అందరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు, ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, జ్యోతిని ఇలా కన్ఫ్యూజ్ చేస్తే చూస్తూ ఊరుకుంటానని నేను అనుకోవద్దు, జ్యోతి అంత మంచిదాన్ని కాదు నేను అని అంటే, మీ మంచితనం ఏంటో మీరేంటో అంత బాగా తెలుసులే, అసలుకి ఈ ఆనంది తన కన్న తల్లికి దూరం అవడానికి కారణమే మీరు కదా అని చెప్పేసి మళ్ళీ తిడతాడు. తిట్టేసరికి ఇంక ఏం అర్థం కాదు ఇందుమతికి, సైలెంట్ అయిపోద్ది. సైలెంట్ అయిపోయేసరికి, ఏమ్మా సైలెంట్ అయిపోయావు, ఇప్పుడు చెప్పు, మాట్లాడావు కదా ఇప్పటిదాకా, ఏంటేంటో నిందలేసావు మా మీద, డబ్బు గురించి ఆస్తి గురించి వచ్చేసామని, కానీ అసలు ఆనందిని మార్చి జీవనని ఆ ప్లేస్లో పెట్టింది ఎవరు? నువ్వే కదా,
ఇదంతా మరి జ్యోతి సూర్యలకి చేసిన అన్యాయం కాదా? ఇప్పుడు మాట్లాడు అని చెప్పి గట్టిగా అడుగుతాడు పూజారి తాత. ఇక ఆ మాటకి ఇందుమతికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇదంతా ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు నేను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు జ్యోతి ఏమో, అసలు మీరంతా ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, ఒక్క నిమిషం ఆగుతారా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు నేనే నీ కన్న తల్లినని నీకు తెలిస్తే నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు కుట్టి అని చెప్పి అడుగుతుంది. అడిగితే అదే కదమ్మా చెప్పాను, నేను నిన్ను అమ్మ అని పిలిస్తే నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావేమోనన్న భయంతో నేను ఆ అమ్మ అని పిలవలేకపోయానమ్మా ఇన్నాళ్ళు అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. లేదు లేదు ఇదంతా కూడా పెద్ద నాటకం అని మళ్ళీ ఇందుమతి అంటది. అమ్మ నువ్వు కాసేపు ఉంటావా, అసలు నువ్వు ఎందుకు అంతలాగా రియాక్ట్ అవుతున్నావు, నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి ఆనంది అంటది. అనేసరికి ఇంకప్పుడు జ్యోతి ఏమో, అసలు నాకేమీ అర్థం కావట్లేదు ఆనంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో అసలు అర్థం అవ్వట్లేదు, కానీ నాకు ఒక విషయం క్లారిటీగా ఉంది, నువ్వు ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టి లేనిది ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి చెప్పాను కదమ్మా నిన్ను నేను నా కన్న తల్లి అని చెప్పుకున్నా కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. ఇన్నాళ్ళు కూడా నేను ఎంత ప్రయత్నించానో నీకు దగ్గర అవ్వడానికి, కాకపోతే ఆ భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు. నీకు అమ్మ నాన్నలకి ప్రాణగండం ఉంది అన్న కారణంతో నేను రాలేదు ఇప్పటి వరకు కూడా, అందుకే మీకు దూరంగా ఉండిపోయానమ్మా. ఇంతకాలం మీకు దగ్గరగా రాలేకపోయినందుకు నన్ను క్షమించు, ఇప్పటికన్నా నన్ను స్వీకరించమ్మా అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంకా ఆనంది అయితే. ఇక అప్పుడే ఇందుమతి ఏమో ఇంక చాలా ఆపవే నీ నాటకాలు, ఆ జ్యోతి అంతలాగా అంటున్నా కూడా ఇంకా నీకు అర్థం కావట్లేదా, అసలు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధాల మీద అబద్ధాలు, వద్దు అసలుకి ఇక్కడ ఉండకండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి అంటది. ఇక ఆ మాటకి అప్పుడే ఇంకా ఇలా గొడవ జరుగుతూ ఉంటుంది. కొంచెం గొడవ జరుగుతూ ఉండేసరికి పద్మమ్మ వస్తుంది. పద్మమ్మ వచ్చేసరికి ఇంకప్పుడు ఒక్కసారిగా ఇందుమతి షాక్ అయిపోతుంది. ఇక ఆనంది ఆదిత్య వాళ్ళేమో పద్మమ్మ లేసొచ్చింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి దగ్గరికి వస్తారు. పద్మమ్మ ఎలా ఉంది ఇప్పుడు నీకు, ఎప్పుడు నువ్వు కోలుకున్నావు అది ఇది అని చెప్పేసి ఆనంది అడుగుతుంది. అమ్మ ఆనంది, నేను ఇప్పుడు నీకోసమే వచ్చాను, నువ్వు ఈ ఇంటికి వచ్చావని తెలుసుకునే వచ్చాను, నీకు ఎలా అయినా నిలబడాలని వచ్చాను అని చెప్పి అంటుంటే ఇంక ఇందుమతి గుండెల్లో రాయపడినట్టు అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంతమంది కలిసి ఒకేసారి దండయాత్ర చేస్తే నేను మాత్రం ఏం చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటా ఉంటుంది. అప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి అసలు ఇదంతా కాదు, ముందు ఇదంతా ఏంటి అని చెప్పేసి జ్యోతి అడుగుతుంది. అడిగేసరికి నేను ఇప్పుడు ఈ విషయంలో నిజం చెప్పడానికే వచ్చానమ్మా, అసలు నేను కోమలకు వెళ్ళిపోవడానికి కారణమే ఈ ఇందుమతి జీవన, వాళ్ళిద్దరు కలిసి నా మీద హత్యాయత్నం చేశారు అని చెప్పి అనగానే జ్యోతి సూర్య షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు, జీవన కారణమా అంటే అవునమ్మా, ఈ ఇందుమతే ఉసుగొలిపింది, ఎందుకో తెలుసా, కుట్టి మీ కన్న కూతురు అనే విషయం నాకు తెలిసిపోయింది, అది మీకు ఎక్కడ నేను చెప్పేస్తాను అని చెప్పేసి నా మీద హత్య ప్రయత్నం చేశారు. నేనేమో కోమాలోకి వెళ్ళిపోయాను, నేను కోమాలో నుంచి బయటకు వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ వచ్చానని తెలిస్తే ఖచ్చితంగా వీళ్ళు నన్ను బతకనెవరు చంపేస్తారు, కాబట్టి కుట్టియే తనంతటి తానే ఇంటికి రావాలని అనుకున్నాను, సరిగ్గా నేను అనుకున్నట్టే వచ్చింది, ఇప్పుడు నిజం పెట్టే సందర్భం వచ్చింది కాబట్టి నేను వచ్చానమ్మా. ఇంతకీ ఏం జరిగిందంటే అసలు కుట్టియ మీ అసలైన కూతురు, అసలు ఇదంతా కూడా ఏం జరిగింది అనేది వీళ్ళు నటించారు ఇంతకాలము, జీవన అలాగే ఇందుమతి ఇద్దరికీ కూడా తెలుసు జీవన అసలైన వారసురాలు కాదు, మీ కన్నబిడ్డ జీవన ఎవరు అంటే ఆ కుట్టియే, ఆ పిల్లే మీ ఇంటి వారసురాలు, ఈ విషయం నేను మీకు ఎక్కడ చెప్పేస్తాను అని నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చారు, కుట్టికి కూడా ఈ విషయం తెలుసు, కానీ కొన్ని అబద్ధపు ఇది చేశారు, అందుకే ఆ పిల్ల కూడా ఇన్నాళ్ళు దూరంగా ఉండిపోయిందమ్మా అని చెప్పేసి ఇంకా ఆ విధంగా చెప్తారు. చెప్పేసరికి ఇంకప్పుడు అసలుకి ఏం అర్థం కాకపోయేసరికి చాలా టెన్షన్లో ఉంటే ఇంకప్పుడు ఇందుమతి ఏం మాట్లాడదు. ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు చెప్పు, ఏంటి ఇంకా నమ్మట్లేదా, సరే జ్యోతమ్మ నువ్వు పని చెయ్యి, మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేస్తూ ఉండు, అప్పుడు ఖచ్చితంగా ఈ ఇందుమతి అలాగే జీవనం మాట్లాడుకున్న వీడియోలు దొరుకుతాయి మీకు అని చెప్పేసి అనేసరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఇంకా చాలాసార్లు చాలా సిచ్యువేషన్లో ఇంకా జీవన అలాగే ఇందుమతి మాట్లాడుకున్న వీడియోలు ఉండేసరికి ఇంకా జ్యోతి అలా చూసేసరికి అవన్నీ అబద్ధాలు జ్యోతి, నువ్వు నమ్మొద్దు, అవి మేమిద్దరం ఏదో మామూలుగా మాట్లాడుకున్నాము అంతే తప్ప మేమిద్దరం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, వీళ్ళందరూ కలిసి కావాలని అబద్ధాలు ఆడుతున్నారు,
చెప్తున్నాను కదా, నేను అన్నట్టు మీ ఆస్తిని దక్కించుకోవడానికే ఇదంతా చేస్తున్నారు తప్ప వేరే ఇంకేం కాదు జ్యోతి అని చెప్పేసి ఇందుమతి అంటది. ఇక ఆ మాటకి ఆదిత్య ఏమో సరే అయితే మీరు మా మాటలు ఎవ్వరు మాటలు నమ్మట్లేదు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా అబద్ధం అని చెప్పి తోసిపుచ్చేస్తున్నారు, ఓ పని చేద్దాము, ఇక ఆనందికి అలాగే జ్యోతి గారికి ఒక డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాము, అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా ఇందుమతి షాక్ అయ్యింది. లోపు జీవనకు ఫోన్ చేసేసి రమ్మంటది. రమ్మంటే అసలు ఏం అర్థం కాదు, భయం వేస్తూ ఉంటుంది. ఇదేంటి పెద్దమ్మ, ఇంతకాలం మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు మొత్తం నాశనం అయిపోవడమేనా అది ఇది అని చెప్పేసి ఇక ఆ రకంగా అనుకుంటే ఇంకప్పుడు సూర్య ఏం చేస్తాడంటే తనకి బాగా తెలిసిన ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ కొంచెం లాయర్ టైప్ అనమాట. కొంచెం లాయర్ కూడా పిలిపించి ఇలాగ డిఎన్ఏ టెస్ట్ చేయాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ చూడండి అని చెప్పంటే దానికి చాలా టైం పడుతుంది కదండి అని అంటే, లేదు కొంచెం నాకు అర్జెంటుగా కావాలి, మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి డాక్టర్ని అంటే ఇక అప్పుడు సరే అయితే మేము పిటిషన్ పెడతాంలే అని చెప్పేసి అంటారు. ఇక ఈ లోపు అయితే బ్లడ్ టెస్టులు తీసేసుకుందామని చెప్పేసి ఇక బ్లడ్ తీసుకుంటారు డిఎన్ఏ టెస్ట్ కోసం, జ్యోతిది అలాగే ఆనందిది అందరి ముందు. ఇప్పుడు ఏం చేయాలి, అమ్మో ఇప్పుడు కానీ రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చినాయి అంటే మొత్తం నాశనం అయిపోతుంది అది ఇది అని చెప్పి ఇంకా జీవన ఇందుమతి టెన్షన్ పడతా ఉంటారు. ఇక అప్పుడు సరే అని చెప్పేసి ఇంకా అయితే ఈ రిపోర్ట్స్ నాకు చాలా కాన్ఫిడెన్షియల్గా ఇవ్వాలి అని చెప్పి సూర్య అంటాడు, ఎందుకంటే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి. ఇక సరే అని చెప్పి ఇక జ్యోతి అలాగే సూర్య చాలా టెన్షన్ పడతా ఉంటారు, ఏంటి ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఇక జీవన ఏమో ఆ రిపోర్ట్స్ని ఎలా అయినా సరే మార్పించేయాలి అని చెప్పేసి ఇక హాస్పిటల్ నేమ్ కూడా కనుక్కోవడానికి అవ్వదు. వాళ్ళ నాన్నని అడిగిద్ది, నాన్న ఎక్కడ చేపిస్తున్నారు డాడీ అంటే, నేను ఇప్పుడే చెప్పనమ్మా ఏమనుకోమాక, ఎందుకంటే నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు తల్లి, కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, ఆ భగవంతుడు మాకు అన్యాయం చేయడాన్ని మేము నమ్ముతున్నాము అని చెప్పి సూర్య అంటాడు. ఇక ఆ మాటకి జీవన చిచ్చి అసలు నేను కనీసం హాస్పిటల్ పేరు కూడా కనుక్కోలేకపోయాను, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఆ రిపోర్ట్స్ని మార్చాలి అని చెప్పి ఇందుమతితో మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు మనం ఏం చేయలేమనిపిస్తుంది, ఎందుకో నాకు అంతా నెగిటివ్గా అనిపిస్తుంది అని అంటే, నువ్వు ఇలాగే అంటూ ఉండు, అలా అవ్వడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను, ఈ ఇంటి వారసురాలని నేనే అయి ఉండాలి, ఇంకెవరు అవ్వడానికి వీల్లేదు, మా కుట్టి అని చెప్పి తెలిసినా కూడా దాన్ని చంపేస్తాను అని చెప్పేసి అంటది. అంటే వద్దే బాబు, ఇప్పటికే చాలా ఎలిగేషన్స్ వచ్చాయి మన మీద, ఇప్పుడు కానీ ఆ కుట్టికి కూడా ఏమన్నా అయిందనుకో ఇంక నన్ను అసలు వదలరు, సూర్య ఉన్నాడు కదా డొంక అంతా కదిలిస్తాడు, అంతేకాదు ఆదిత్య కూడా కుట్టికి ఏమన్నా అయితే ఊరుకోడు, ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. చూద్దాం రేపు ఏమైద్దో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత పొద్దున్నయ్యేసరికి ఇక డాక్టర్ వస్తారు రిపోర్ట్స్ తీసుకొని పంపిస్తాడు డాక్టర్ ఒక పోస్ట్ మ్యాన్ చేత. ఇక రిపోర్ట్స్ వచ్చి చూసేసరికి అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే ఆనంది జ్యోతి డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. ఇక ఇప్పటికన్నా అర్థమైందా అని చెప్పి ఆదిత్య అంటాడు. ఇప్పటికన్నా అర్థమైందా, తనే మీ అసలైన కూతురు అని అనగానే ఇంకా ఇందుమతిని జ్యోతి నిలదీస్తుంది. అసలు మీరు ఎందుకు ఇంత నాటకం ఆడారు, ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని చెప్పి చంప మీద లాగిపెట్టి కొట్టి, మీరు ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపించొద్దు, ఇంత అన్యాయం చేస్తారా, జీవన నా కన్న బిడ్డ అనుకున్నాను, నా కన్న కూతురు అనుకున్నాను, కానీ ఇంత అన్యాయం చేస్తారు అనుకోలేదు, ఆనందిని ఇంతకాలం ఎంతో బాధలు పెట్టారు మీరు, అసలు మిమ్మల్ని క్షమించకూడదు అని చెప్పేసి ఇక ఆనంది ఏమో ఇంకా జ్యోతి ఏమో ఇక ఇందుమతిని జీవనని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిద్ది. దాంతో ఇంకెంతో బతిమలాడతారు, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి, మిమ్మల్ని క్షమిస్తే మళ్ళీ ఇంకో తప్పు చేస్తారు, మీలాంటి వాళ్ళని క్షమించకూడదు, ఇంకా ఈ ఇంటి పరువు పోకూడదని మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, అంతే మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకా ఆ విధంగా జీవనని అలాగే ఇందుమతిని బయటికి గెంటేస్తారు. ఇక ఆనందిని దగ్గరికి తీసుకొని హ్యాపీగా ఉంటారు జ్యోతి సూర్య. మరి ఇప్పుడు ఆనంది జీవితం సంతోషకరంగా మారింది అన్న తెలుసుకున్న జీవన ఏం చేయబోతోంది, ఇందుమతి జీవన కలిసి మరో కొత్త నాటకం ఏమైనా స్టార్ట్ చేస్తారా, జ్యోతి ఇంకా ఆనందిల మీద జీవన పగ తీర్చుకుంటుందా, ఏం చేస్తుంది అనేది తెలియాలి అంటే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.
ఇక ట్యాప్ చేస్తే మాత్రమే మీకు నోటిఫికేషన్స్ టైం టు టైం వస్తాయి. అలాగే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా